బైబిల్ గ్రంథములో ప్రతి చిన్న పదము కూడా ఒక పెద్ద సందేశం ఇస్తుందండి. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనములో దేవుడైన యెహోవా తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనపడెను అని వ్రాయబడింది. 6వ దినము మాత్రమే చాలా మంచిదిగా అనే మాట కనిపిస్తుంది. మొదటి రోజు వెలుగు కలగజేశాడు, అది మంచిదిగా ఉండేను. 2వ రోజును గురించి వ్రాయబడలేదు. ఆపితప 3వ రోజు అది మంచిదిగా ఉండేను. 4వ రోజు ఈ విధంగా మిగిలిన రోజులన్నీ మంచిదిగా ఉండేనని ఉంది. 6వ రోజు దగ్గరికి రాగానే చాలా మంచిది. ఒక చిన్న పదమే ఎక్స్ట్రా, అయితే పెద్ద సందేశం. ఎందుకు చెప్పమంటారా? ఆ 6వ దినం దేవుడు మానవుణ్ణి కలగజేశాడు. ఆదికాండం 1:26లో దేవుడు ఏమన్నాడంటే, నరులను మన పోలిక చొప్పున చేయుదము అన్నాడు. ఎక్కడ దేవుని పోలిక ఉంటుందో అక్కడ చాలా మంచిదిగా ఉంటుందండి. ముందు దేవుడు పక్షులను, జంతువులను, చెట్లను కలగజేశాడు. అయితే అవి దేవుని పోలిక కాదు. మనిషిని కలగజేసే సమయంలో మాత్రమే దేవుడు త్రిత్వరూపిగా మన పోలిక చొప్పున చేద్దాము అన్నాడు. 6వ దినము ఎందుకు చాలా మంచిది అంటే, అక్కడ దేవుని పోలిక కలిగినటువంటి నరుడు ఆదాము హవ్వలు ఉన్నట్టుగా మనం గమనించగలం. దేవుని ప్రియబిడ్డలారా, ఏ జీవితంలో దేవుని పోలిక ఉంటుందో అది చాలా మంచిదిగా ఉంటుంది. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం గమనిస్తే, పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయన పోలికలోనికి మార్చబడుచున్నాం. దేవుని పోలిక చొప్పున నరులను దేవుడు చేస్తే ఆ పోలికను ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆ పిదప్ప పైలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపాడు. ఆత్మ వచ్చి మన మీద పనిచేస్తూ క్రీస్తు పోలిక ఇస్తాడు. నీలో నాలో క్రీస్తు పోలిక ఉంటేనే చాలా మంచిదిగా ఉంటుందండి. అదర్వైజ్ చాలా మంచిది కాదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధతలో క్రీస్తులాగా, ప్రార్థనలో క్రీస్తులాగా, వాక్యములో ప్రభు యేసులాగా, దేవుని ప్రియబిడ్డలారా సాక్ష్యపు జీవితంలో క్రీస్తులాగా, సేవలో క్రీస్తులాగా మనం జీవించాలి. ఇంకా రక్షణ పొందలేదా? జాగ్రత్త. వెంటనే నీ పాపములు ఒప్పుకొని ప్రభు బిడ్డగా మారి క్రీస్తు పోలికలోనికి మార్చబడుమని ప్రభు పేరుతో కోరుతున్నారు. అప్పుడే నీ జీవితం చాలా మంచిగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.